ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. విరిగి నలిగిన మనసును దయచే ప్రభ. ఏ వాక్యం అయితే విత్తబోచున్నావో ప్రభ, వాక్యం ద్వారాగా ప్రభ మేము అనుసరించే భాగ్యంను దయచే ప్రభ. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభ, గ్రహించగలిగే మనసును, వినగలిగే చెవులను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాక్యంలో స్థిరత్వము కలిగి ఉండటకు సహాయం చేయ ప్రభ. నేను నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. నాయన ప్రభ, వాక్యం ద్వారాగా నాయన ప్రభ మా నడవడికను మా ప్రవర్తనను మార్చుకునే భాగ్యంను దయచేయమని నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకుని యేసునామంలో బ్రతమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మనం ప్రార్థన చేయించినప్పుడు వేటినైతే అడుగుచున్నామో అవి దొరికినవని మనము నమ్మాలి. లేకపోతే నమ్మకం లేని ఎడల మనము ఎంత ప్రార్థన చేసినా సరే అది వ్యర్థమే. ఆదికాండము 26-24 చూద్దామండి. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము అని అంటున్నాడు. ఏంటది? దేవుడు మనకు తోడై ఉన్నాడు గనుక మనం ఏం చేయాలి? భయపడకుడి అని అంటున్నాడు. మనం ఏదైనా శ్రమ వచ్చిందనుకో చాలా భయపడిపోతూ ఉంటాం. ఏదైనా బాధ కలిగిందనుకో భయపడిపోతాం. అలా కాకుండా మనం భయపడకుండా వెంటనే వెళ్ళి, మన పక్క వారికి కాదు, వెంటనే వెళ్ళి మనము దేవునితో మొరపెట్టుకోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొరపెట్టుకుంటే మన మొర ఆలకించి దేవుడు ఉత్తరం ఇస్తాడు. మనము చాలా మనకి శ్రమ వస్తుంది, కష్టాలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు మనం ఎవరికి చెప్పుకోవాలి? దేవునికే చెప్పుకోవాలి. ఒకవేళ ఈ చిన్న చిన్న వాటికే మనం భయపడిపోతే మనము దేవునిలో నిలబడగలదమా? నిలబడలేము కదా. మనం దేవునిలో నిలబడాలంటే మనం ఏం చేయాలి? భయాన్ని విడిచిపెట్టాలి. దేవుని వాక్యాన్ని మనం చేతబుచ్చుకోవాలి. దేవుని కొరకు మనం ధైర్యంగా నిలబడాలి. దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఇక నీకు భయం ఎందుకు? లోకము వైపు కాదు, దేవుని వైపు చూడు, అన్నీ సర్దుకుంటాయి. అంతేగాని ఎప్పుడైతే నువ్వు లోకపు వైపు చూస్తావో అన్నీ భయాలే, అన్నీ శ్రమలే కనిపిస్తాయి. కానీ మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. యోహాను 11:40 చూద్దామని ఒకసారి. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూచెదవు. ఏంటది? మనము నమ్మిన ఎడల ఏం కలుగుతుంది? మనకి దేవుని మహిమను చూస్తాము. మనము బలహీన పడకూడదు. మనము నిన్ను పట్టుకున్నవాడు ఎవరు? నమ్మకమైన దేవుడు, మరువని దేవుడు. నీవు నమ్మితే ఆయన మహిమను చూపిస్తాడు, అద్భుతాన్ని చూపిస్తాడు దేవుడు నీకు. కానీ ఎవరైనా నమ్మాలి? దేవుని నమ్మాలి. దేవుని పనిలో మనకి ఓర్పు ఉండాలి. ఓర్పు అనేది చాలా అవసరం. ఈ పనిలో ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానాలు ఇంకా ఎన్నో ఉంటాయి. అన్నిటిని కూడా ఎదుర్కొని దేవుని కొరకు నిలబడిన వాడే దేవుని దృష్టిలో ఏమై ఉంటాడు? విలువ కలిగిన పాత్రను కలిగి ఉంటాడు. విలువ కలిగిన వాడైనా ఎంచబడిన పాత్ర వలె ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నలగగొట్టబడిన కాల్చబడిన బంగారానికే ఎక్కువ విలువ ఉంటుంది. అలాగే మనము కూడా శ్రమలు వస్తున్నాయని మనము బాధపడకూడదు. శోధనలు వస్తున్నాయని, ఎప్పుడైతే శ్రమలు వెనకాలే మనకి మేలు ఉంటుంది. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటున్నాడు అని నమ్మిన విశ్వాసులు ఏం చేయాలి? పాపం చేసినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని నమ్మి మనము పాపాన్ని విడిచిపెట్టాలి. మనము దేవుడు చూస్తున్నాడు అని అనుకుంటాము. ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థన వింటున్నాడా లేదా అని మనం ఆలోచించుకుంటూ ఉంటాము. కానీ మన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు వింటాడు. కానీ అలాగే మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడని మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి. మనం ఒకవేళ మన దేవుడు చూడట్లేదు మనం చేసిన పాపాన్ని అని అనుకుంటే అది ఎంత మాత్రం కూడా వ్యర్థమే. దేవుడు ప్రతిదీని చూస్తున్నాడు. పాపం అంటే ఏమిటో వాక్యం ద్వారాగానే తెలుస్తుంది. పాపం చేయకుండా ఉండటానికి ప్రార్థన సహాయం చేస్తుంది. పాపం అంటే ఏమిటో వాక్యం ద్వారానే తెలుస్తుంది. కానీ పాపం కూడా విడిచిపెట్టడానికి ప్రార్థనే సహాయం చేస్తుంది. ఏ మార్గంలో ప్రయాణించాలో వాక్యం ఎలా తెలియజేస్తుంది? ఆ మార్గంలోనే నడవడానికే మనము ప్రార్థన చేస్తాం. అంటే మన ప్రార్థన చేసినప్పుడు ఏదేమైతే అడుగుచున్నామో మన పాపమును విడిచిపెట్టమని కానీ, పాపము చేయకుండా ఉండటానికి కానీ వాక్యమును, ప్రార్థనను మనము గైకొనాలి. మనం ఎక్కువనే ప్రార్థన చేయటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. రోజంతా దేవుని వాక్యం ద్వారా ఉండాలని, రోజంతా దేవుని కాపుదల ఉంటుందని, ఆపదలో నుండి దేవుడు తప్పిస్తాడు. కానీ ప్రతి సమయమును కూడా
ఎదుర్కొనే శక్తి ఇస్తాడు. మనకు రావాల్సిన దీవెనలు పొందుకుంటాము. యేసుక్రీస్తు సహితం కూడా వేకువజామునే లేచి ప్రార్థన చేశాడు. దేవుడే వేకువజామున లేచి ప్రార్థన చేసినప్పుడు మనం ఏ పాటి వారము? మనము కూడా అలాంటి ప్రార్థనను కలిగి ఉండాలి. ఏ సమయం అందైనా సరే, ఏ ఏ స్థితిలో ఉన్నా సరే. ఎందుకంటే దేవుని రాకడ ఏ దినము ఏ సమయం ఉందో తెలియదు. కనుక మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగిన కన్యకుల వలె అనే దివిటీలను, విశ్వాసం అనే నూనెను సిద్ధంగా ఉంచుకోవాలి. మనం బుద్ధి కలిగిన కన్యకులు ఏం చేస్తారు? సిద్ధపాటును కలిగి ఉన్నారు. అలాంటి సిద్ధపాటును కూడా మనం కలిగి ఉండాలి. మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కానీ దేవుని రాకడ సమీపంలో ఉన్నదని మనం గ్రహించాలి. దేవునిని మనము ఎప్పుడు కూడా దేవుని రాకడ కొరకుని ఎదురు చూడాలి. ఎంత పెద్దగా చదువుకున్నా సరే, సర్టిఫికెట్లు లేకుండా ఉద్యోగం ఎవ్వరూ కూడా ఎవ్వరు ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా సరే చిన్న తప్పే కదా అని పాపం చేస్తే పరలోకానికి మనము చేరలేము. అలాగే అబ్రహాము కూడా ఏం చేశాడు? అబ్రహాముకు ఇవ్వబడిన వాగ్దానము, యాకోబుకు వచ్చిన దర్శనము, యేసేపుకు వచ్చిన కళ నెరవేరుటకు సహాయపడింది. కానీ అవి నెరవేరకుండా ఉండిపోలేదు కదా. నీ జీవితంలో కూడా అంతే. నీకు ఇవ్వబడినవి నెరవేరుస్తాయి. క్షణం వరకు కూడా, ఆఖరి నిమిషము వరకు కూడా ఎదురు చూడాలి. దేవుడు నిన్ను విడువడు. ఎందుకంటే మాట తప్పని దేవుడు మన దేవుడు. మాట తప్పడానికి ఆయన నరుడు వంటి వాడే కాడు. ఆయన ఎవరు? మృత్యువును గెలిచిన సజీవమైన దేవుడు. నరుడి వంటి వాడు కానే కాదాయన. కానీ మనము ఎప్పుడునూ కూడా దేవునిని ఆశ్రయించాలి. దేవుని ఎదుటే మనము నిలవబడి మోకరించి ప్రార్థన చేయాలి. దేవుడు నీవు లేచి ఎప్పుడు ప్రార్థన చేయమన్నాడు? రేయి మొదటి జామున మొరపెట్టమన్నాడు. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోనే నీ హృదయమును కుమ్మరించమని చెప్పుచున్నాడు. ప్రాణం కొరకు నీకు నీళ్లు కుమ్మరించమంటున్నాడు. పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు త్రెప్పమని చెప్పుచున్నాడు. విలాప వాక్యంలో 2:19 ఉంటుంది వాక్యం. దేవుని వైపు చూసి ప్రార్థన చేయమన్నాడు. ప్రలాపించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమన్నాడు. యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ కూడా అది బడుతూనే ఉంటుంది. మనం లేచి మొదటి జామున మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు, నా ప్రార్థన వింటున్నాడు అనే భయముతో, భక్తితో మనము ప్రార్థన చేయాలి. ఏ సమయం వేకువజామున దేవుడు ప్రార్థన చేశాడు కదా. దేవుడు కూడా అంత యేసుక్రీస్తు పాపం లేకోకుండానే ఉన్న దేవుడే ప్రార్థన చేసినప్పుడు మనము ఏపాటి వారు? దేవుడు ఆశీర్వదించాలి అని అనుకుంటే ఎన్నటికీ కూడా అది ఆశీర్వదింపబడే ఉంటుంది తప్ప. కానీ అది నీ సంతతి వారిని కానీ, నీ ఆత్మను కానీ, నీ పుట్టిన వారిని కానీ ఎవరినైనా సరే దేవుడు ఆశీర్వదిస్తానని అంటున్నాడు. ఆశీర్వాదములు పొందుకోవాలని అనుకుంటున్నాం, కానీ దేవునికి ఏం చెల్లిస్తున్నాం? దేవుని ఎడల నమ్మకమును కలిగి ఉంటున్నామా? దేవుడు నీకు తోడై ఉంటాను అని అన్నాడు. మరి దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనం ఏమిని కలిగి ఉండాలి? దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. నీవు నమ్మిన వేళలా ఏం చూస్తావన్నాడు? దేవుని మహిమను చూస్తావని అంటున్నాడు. అలాంటినప్పుడు దేవుని యందు మనము భయమును, భక్తిని కలిగి ఉండి దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ఏ సమయం అందు వచ్చినో, ఏ గడియ వందు వచ్చినో కూడా ఎవ్వరికి కూడా తెలియదు. అందుని బట్టి మనం పాప జీవితమును విడిచిపెట్టాలి. దేవుని వాక్యమును కలిగి ఉండాలి, ఓర్పును కలిగి ఉండాలి. శ్రమలను వస్తాయి, శ్రమలను మనకి దేవునికే అప్పగించుకోవాలి. మన వాక్యంలో ఉన్నప్పుడే మనకి శ్రమలు వస్తాయి. మనము వాక్యం ముందు నిలకడగలిగి ఉన్నప్పుడే మనకి శ్రమలు వస్తాయి. దేవుని వైపు చూచినప్పుడే మనకి ప్రతిదిన కూడా వాక్యంలో నిలకడగలిగి ఉన్నప్పుడే మనకి శోధనలు వస్తాయి, వేదనలు వస్తాయి. ప్రతిదిన కూడా మనం వచ్చినప్పుడు ఏం కలిగి ఉండాలంటే యోబు వలె ఓర్పుని కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉండాలి. మోషే వలె ప్రార్థన జీవితమును కలిగి ఉండాలి. అరణ్యవాసంలో ప్రార్థన చేసినప్పుడు ఎలా అయితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చేర్చబడినదో, నీవు కూడా ప్రార్థన చేసినప్పుడు అలాంటి శ్రమల నుంచి 2 పాయలుగా చేర్చబడి దేవుని ఎదుట నువ్వు మోకరిస్తే పరలోక రాజ్యంలో చేరతావు. దేవుని రాకడ ఏ సమయం అందు ఎప్పుడు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటును కలిగి ఉండమని ఈ వాక్యము మనందరికీ తోడై ఉండాలని అడుగుచున్నాను. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సర్వోన్నతిగా, శివశక్తిమతిగా, కృపామయుడా నీకు స్తోత్రాలు నాయన. వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవా నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన.
విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, మారు మనసు దయచే ప్రభా, శక్తిని దయచే ప్రభా. నాయన నిన్ను విశ్వసించి నడుచుకుంటూ సహాయం చే ప్రభా. మా శత్రువులు మిత్రులు దీవించిన ఆయన, ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభా. విరిగి నలిగిన హృదయంను దయచే ప్రభా. నేను చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని దీవించిన ఆయన ప్రభా. చిన్న బిడ్డలను కూడా దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నా రక్షణ భాగ్యం దయచే ప్రభా. నాయన పిల్లలు లేని వరకు పిల్లలు దయచే ప్రభా. వెదవరాలు బిడ్డలు వెదవరాలు దీవించిన ఆయన ప్రభా. అనేకమైన చోట్ల నాయన ప్రభా ప్రార్థనలు జరుగుచుండగా ప్రభా, ప్రార్థనలను సఫలతను దయచే ప్రభా. ఇతర దేశాలు పనిచేసుకున్న వారికి శక్తిని బలంని దయచే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడని నాయన ప్రభా. పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. పనులు దయచే ప్రభా. వెలుచున్న వారిని వచ్చుచున్న వారిని ప్రభా దీవించి వారి గృహాలకు సురక్షితంగా చేర్చు ప్రభా. నా కుటుంబంలో కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను హాస్పిటల్లో అనేక మంది ఉన్నారు ప్రభా. వారందరికీ నాయన ప్రభా రక్షణ భాగ్యమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మారు మనసు దయచే ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా. మట్టివారు నాయన ప్రభా. మా జీవితాలు నీకు అర్పించుకునేటకు సహాయం చేయ ప్రభా. నీ వాక్యమును అనుసరించుటకు సహాయం చేయ ప్రభా. అనేకమైన రోగములతో వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో వారి వాహనములతో సురక్షితంగా వారి గృహాలకు చేర్చినాయన. పిల్లలు లేని వరకు పిల్లలు దయచే ప్రభా. వరుడి కోసం వధువు కోసం చూస్తున్న వారికి సరైన సహాయం చేయ ప్రభా. సొంత ఇల్లుల కోసం చూస్తున్నారు ప్రభా. సొంత ఇల్లు దయచే ప్రభా. వాక్యం చేత ప్రభా ఎవరస్తులు వారి నడతను శుద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచే ప్రభా. ఆయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఇంకను ప్రభా నేను ఎవరినైతే మర్చిపెట్టే వారందరినీ దీవించి ఆశీర్వదించి వారి అక్కరలను తీర్చు, వారి అవసరతలను తీర్చమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి, వినుచున్న వారికి, నా కుటుంబము పైనను ప్రభు వాక్యము పైనను సదాకాలముని కృప తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.